అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ కోనసీమ అమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ? అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అనమాట. ఈరోజు నేను పూజ చేసుకుంటున్నానండి, 4వ వారం అనమాట. ఈరోజు అయితే నా ప్రిపరేషన్స్, నేను ఎలా పూజకు సర్దుకున్నాను ఏంటి ప్రతిదీ వీడియో అయితే చూడండి, చాలా బాగుంటుంది. ఓకేనండి, నేనైతే 4:30కే లేచానండి. ముందు రోజు పడుకునేటప్పటికే 12 అలా అయిపోయింది. ఇంకా 4:30 కల్లా అలారం పెట్టుకుని అయితే లేచిన వెంటనే తలస్నానం చేసి అయితే వచ్చేసానండి. ఇంకా నాకు టెన్షన్ అనమాట, ఎలా చేసుకోవాలి పనులన్నీ, ఎప్పటికవుతాయి. పూజ అయితే నాకు 11 దాటకూడదు అన్నది పెట్టుకున్నాను. కాకపోతే అనుకుంటాం కానండి, అలా అయితే అవ్వదనమాట. ఎలాగన్నా 12 అయిపోతుంది. ఇంకా నేనైతే లేచిన వెంటనే కాళ్ళకైతే పసుపు రాసేసుకుని, ముఖానికి తాళిబొట్టుకైతే పసుపు ఆల్రెడీ స్నానం చేసినప్పుడే రాసేసుకుంటాను. ఇంకా గ్యాస్ పొయ్యికి అయ్యి ముందు రోజే పసుపు రాసి బొట్లు అయితే పెట్టేసుకున్నాను కదండి. ఇంకా పువ్వు అయితే పెట్టేసుకుని దండం అయితే పెట్టుకుంటున్నాను. తర్వాత అయితే ధూపం వేసుకుంటాను కదా, ధూపం అయితే తర్వాత చూపిస్తాను అనమాట. ఇంకా ఆవు పాలే ముందు రోజు అయితే 1/2 లీటర్ అయితే తీసుకున్నానండి. టైంలో నేను ఎప్పుడు ఫస్ట్ గుండా పరమాన్నం అయితే వండుతానండి. ఇంకా నాకు అది అలవాటు అనమాట. పరమాన్నం వండితే ఇంకా స్వీట్ వండినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఫస్ట్ గుండా అయితే గిన్నెకి ఆల్రెడీ రాత్రే పసుపు రాసి బొట్లు అయితే పెట్టేశానండి. ఇంకా పాలు అయితే గ్యాస్ మీద పెట్టేశాను. ఇంకా ఫాస్ట్గా అవ్వాలని చెప్పేసి నాకు రేషన్ బియ్యం ఉన్నాయి కదండి, రేషన్ బియ్యంతో అయితే పరమాన్నం వండుకుంటాను. కనుమ అవి అయితే మామూలు పలావ్ బియ్యంతో వండుకుంటాను అనమాట. ఇంకా రేషన్ బియ్యం అయితే కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. ఎందుకంటే దాంట్లో కూడా కొంచెము డస్ట్గా ఉంటున్నాయి కదండి, అందుకని చెప్పేసి చాలామంది పరమాన్నం వండినప్పుడు కడగరనమాట బియ్యము. నేనైతే కడిగేసే వండుతానండి. ఎందుకంటే డస్ట్గా ఉన్నది అమ్మవారికి ఎలా పెడతాము, నేను ఎప్పుడైనా సరే కొద్దిగా కడిగేసుకుని క్లీన్ చేసుకుని అయితే వండుకుంటాను. పాలైతే మరిగిపోనియండి. ఇంకా నేను వీడియో అయితే ఫాస్ట్గా పెట్టేశాను, ఎందుకంటే చాలా పెద్ద వీడియో అండి, ఇది చాలా ఉందన్నమాట. దాన్ని కట్ చేసి 20 నిమిషాలకు తీసుకొచ్చాను వీడియో అయితేని. ఎవరైనా మన వీడియో కొత్తగా చూస్తున్నట్టయితే వీడియో నచ్చితే ఫుల్ వరకు చూసి నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే కామెంట్ పెట్టండి ప్లీజ్. ఎందుకంటే మీరు కామెంట్ పెట్టడం వల్ల ఈ వీడియో కొంతమందికి వెళ్తుంది, దానికోసం అనమాట. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇంక పప్పు అయితే నానబెట్టేసుకున్నాను కదండి. నైట్ అయితే పెసరపప్పు, అలాగే శనగపప్పు, అలాగే మినప్పప్పు, అలాగే గార్లకి, బూర్లకి, అన్ని పప్పులు నానబెట్టేసుకున్నాను అనమాట. ఏం కావాలితే అవన్నీ అనమాట నానబెట్టేసుకుని ఇంక పప్పు అయితే కడిగేసుకున్నాను. శనగపప్పు అయితే బూర్ల కోసము అదైతే కుక్కర్లో అయితే పెట్టేస్తున్నానండి. అలాగే పులిహోర కోసం అని చెప్పేసి రైస్ అయితే కడిగేసి అయితే కరెంట్ కుక్కర్లో పెట్టేసుకున్నానండి. ఓ పక్కన 3 రకాలు ఉడుకుతున్నాయన్నమాట. ఇంకా పూజ దగ్గర అన్నీ సర్దుకోవాలి, ఇంకా నిత్య పూజ చేసుకోవాలి, తులసి పూజ అయితే చేసుకోవాలండి. ఇంకా రాత్రి అన్నీ మ్యాక్సిమం సర్దేసుకున్నాను. ఇంకా నిత్య పూజ చేసేసుకుందామని చెప్పేసి దేవుడి దగ్గర అయితే సర్దుకుంటున్నాను. ఒక మంచి విషయం చెప్తానండి, నిజంగా భగవంతుడు ఒక అద్భుతమైనది ఏదైనా ఉందంటే అది మన ఆడవాళ్ళమేనండి. ఎందుకంటే మన సనాతన ధర్మంలో ఉన్నది ఆడవాళ్ళకి చాలా ప్రత్యేకమైన స్థానం అండి, మన ఆడవాళ్ళకి. అందుకేనేమో ఇలాంటి వ్రతాలు పూజలు మనకే చేసుకునేలాగా భగవంతుడు ప్రసాదించాడు. ఇంత అదృష్టము మన ఆడవాళ్ళకి తప్ప ఇంకెవరికి ఉంటుంది చెప్పండి. ఆ భగవంతుడు మనకు ప్రసాదించాడనమాట. మనము ఓర్పుతో సహనంతో మన ఇంటిని మన సంసారాన్ని చక్కదిద్దుకుంటాము. ఎన్ని కష్టాలు వచ్చినా మెట్టినింటిని వదలకుండా సహనంతో ఉన్న ఆడవాళ్ళందరూ ఒక చారుమతి దేవితో సమానమండి. పూజల విషయానికి వస్తే మనకి ఉన్నంతలో మనం చేసుకోవాలండి, హ్యాపీగా ఉండాలండి. ఎందుకంటే అందరినీ చూసి మనం ఇలా చేయాలి అలా చేయాలని ఎప్పుడు అనుకోకూడదు, మనకు ఉన్నంతలో మనం చేసుకోవాలన్నమాట. ఇంక నేనైతే తులసి కోటకైతే రాత్రే బొట్లన్నీ పెట్టేసుకున్నాను. అలాగే తులసి కోటకు వాటర్ పోసేసి పువ్వులతో అలంకరించుకొని అలాగే దీపం అయితే పెట్టేసుకున్నానండి. ఎందుకంటే తెల్లవారుజామునే లేచాను, ఆల్రెడీ వెలుగైతే వచ్చేస్తుందండి. ఇంకా తులసి అమ్మకైతే పూజ చేసుకున్న తర్వాత గుమ్మం పూజ అయితే చేసుకోవాలండి. తులసి కోటలో నేను కృష్ణుడు ఉంటారు కదండి, మా ఇంట్లో కృష్ణుడు ఫోటో ఉంటే తులసి కోటలో కింద అయితే పెట్టుకున్నాను అనమాట. అలా పెట్టుకుంటే చాలా మంచిది, సాక్షాత్తు విష్ణుమూర్తి కూర్చున్నట్టు అనమాట. నేను తులసి కోట కూడా కొత్తగా కొనుక్కున్నాను కదండి, ఎంత చక్కగా ఉన్నదో చూసారా మా తులసి కోట అయితేనే. ఇంకా తులసి కోటకైతే దీపారాధన చేసేసుకుని ధూపం అయితే వేసేసి ఇంకా దండం పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా నాకు కంగారండి, చాలా కంగారు అనమాట, ఎలా తేవులుతాయని. ఒక్క చేతితో చేసుకోవాలి కదండి పనులన్నీ, మనకి ఎవ్వరు హెల్ప్ లేదు. ఇంకా తెల్లారిపోతుందని కంగారు, ప్రసాదాలు ఎలా అవుతాయి, పూజ ఎలా చేసుకోవాలని ఒక కంగారు అనమాట. ఇంకా రాగి చెమ్మ అయితే పెట్టేసుకుని గుమ్మం పూజ కూడా చేసేసుకుంటున్నానండి. మన గుమ్మం మన ఇల్లు ఎంత శుద్ధిగా ఎంత శుభ్రంగా
శుభ్రంగా ఉంటుందో అలాగే లక్ష్మీదేవి వస్తుందని ఒక నమ్మకంతో అయితే ఇలా చేసుకుంటాము. ఇల్లు శుభ్రంగా ఉంటేనే కదండి ఎవరైనా వచ్చినప్పుడు కూడా మీ ఇల్లు బాగుందని మాట అనడానికి, అలాగే లక్ష్మీదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి వస్తుందని ఒక నమ్మకంతో ఈ పూజ అయితే చేసుకుంటాం కదండి. అలాగే ఒక నమ్మకంతో ఇలా చేసుకున్నాను. ఇలా అయితే బట్లు అలాగే ముగ్గులు పెట్టుకుని అందంగా అయితే అలంకరించుకున్నానండి. చూసారా మా తులసమ్మ మా ముగ్గులు ఎంత చక్కగా ఉందంటే ఇంకా ఆ రోజు నాకైతే ఎంత మనశ్శాంతిగా అనిపించిందంటే ఆ గుమ్మాన్ని చూస్తా ముగ్గులు చూస్తా ఆ ధూపం పొగకి ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే వచ్చేసిందండి. చాలామంది వరలక్ష్మి పూజ చేసుకుంటాం కదండి, ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదండి మన మనసులోని, ఏదో తెలియని హ్యాపీనెస్ వచ్చేస్తుంది అనమాట. ఎంత కష్టపడ్డా ఎంత చేసుకున్నా ఏదో ఒక హ్యాపీ అనమాట. అమ్మవారికి పూజ చేసుకోవాలంటే ఎంత అదృష్టం ఉండాలండి. అమ్మవారు సాక్షాత్తు అమ్మవారే మన ఇంటికి ఈరోజు మనం రప్పించుకుంటున్నాం కాబట్టి మన ఇల్లుని మన ఇంటిని మన పూజ గదిని అన్నీ శుభ్రంగా అలాగే మనం కూడా చాలా చక్కగా అలంకరించుకొని ఉండాలండి. చాలామంది అలంకరణకి ప్రిఫరెన్స్ ఇవ్వరు. కాకపోతే ఏ పూజలకి అలంకరణ ఉన్నా లేకపోయినా ఒక వరలక్ష్మి వ్రతానికి మంచి చీర అలాగే మంచిగా ఉండాలన్నమాట. చీర ఒకటే మంచిదైతే చాలండి, కనవా ఏమీ అవసరం లేదు, నగలు అవన్నీ ఏం అవసరం లేదు. జస్ట్ చీర కట్టుకుని పసుపు రాసుకుని బొట్టు పెట్టుకుని అలాగే కాళ్ళుగా పసుపు రాసుకుని తల్లో పువ్వులు పెట్టుకుంటే అదే సుమంగళి అండి మనకి. ఇంకా పూజల విషయానికి వస్తే చాలామంది అండి పాపం మేము ఇలా పూజ చేసుకోలేదు అలా పూజ చేసుకోలేదని చాలామంది బాధపడతారు. అస్సలు అలా అనుకోకూడదండి. మనకు ఉన్నంతలో హ్యాపీగా చేసుకుంటూ హ్యాపీగా ఉండాలండి. ఎదుటి వాళ్ళు చేసుకున్న వాళ్ళని కూడా చూసి మనం ఆనందపడాలి. వాళ్ళెవరో ఆర్భాటంగా చేసుకున్నారు, వాళ్ళెవరో అలా ఉన్నారు ఇలా ఉన్నారని చెప్పేసి మనం అస్సలు అనుకోకూడదు. అమ్మ దయ అలా ఉంది కాబట్టి వాళ్ళైతే అలా చేసుకున్నారండి. అలాగే అమ్మవారి దయ మనకు కూడా ఉండాలని మనం మనసులో కోరుకోవాలి తప్ప వాళ్ళు ఇలా చేసుకున్నారు వీళ్ళు ఎలా చేసుకున్నారని మనం పేర్లు అయితే పెట్టకూడదండి. నేనైతే అనుకుంటున్నాను అనమాట. ఈ విషయం ఎవరికైనా నచ్చినా నచ్చకపోయినా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒకరిని చూసి మనం ఆనందపడాలి తృప్తి పడాలి తప్ప ఇంకొకరిని చూసి మనం ఆర్భాటంగా చేసుకోవాలని మనం అనుకోకూడదు. మనం ఉన్నంతలో చేసుకోవచ్చు. వాళ్ళకు ఉంది వాళ్ళకు వస్తుంది కాబట్టి వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకా మనకేంటంటే మనం ఉన్నంతలో మనం చేసుకుని మనం ఒక్క తాంబూలం ఇస్తే చాలదా అండి? అన్ని తాంబూలాలు ఇవ్వాలని అమ్మవారు ఏమనలేదు. ఒక తాంబూలం ముగ్గురు కానీ ఐదుగురు కానీ మన స్తోమత తగ్గట్టు ఇచ్చుకోవాలన్నమాట. నేనైతే ఆర్భాటంగా చేసుకోవాలని ఎప్పుడు అనుకోను, కానీ నేను చేసుకున్నాను. చిన్నప్పటి నుంచి నాకు పూజలు అంటే తెలీదు, నేను పూజల్లో ఎదగలేదు, అసలు పూజలు ఎలా చేయాలో కూడా నాకు తెలియదు అనమాట. ఇంకా అప్పటి నుంచి నేను పూజలు స్టార్ట్ చేసిన కాడ నుంచి అమ్మ దయ నా మీద ఉందో ఏంటో తెలియదు, కానీ నేనైతే ఒక్క ప్రసాదంతో కొబ్బరికాయ కొట్టి నేను అట్టుపళ్ళు పెట్టుకుని పూజ చేసుకునే రోజులు ఉన్నాయండి. అలా చేసుకున్న రోజు నుంచి ఇలా చేసుకునేదాకా వచ్చిందనమాట. దానికోసం నేను చెప్తున్నానండి. అలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలని ఎప్పుడు అనుకోకూడదు. మనకి ఎంత ఉంటే అంత చేసుకోవాలన్నమాట. ఒకళ్ళని చూసి మనమైతే కుళ్ళుకోకూడదు. వాళ్ళు బాగా చేసుకున్నారంటే వాళ్ళకి అమ్మదయ్య ఉంది కాబట్టి వాళ్ళైతే అలా చేసుకున్నారు. మనకు కూడా అమ్మదయ్య ఎప్పటికైనా వస్తుందండి, రాకుండా ఉండదు. దానికి ఎగ్జాంపుల్ నేనే అని చూపిస్తున్నాను అనమాట. ఇంకా నేనైతే గారెలకైతే పిండి అయితే రుబ్బేశానండి. గారెలు ఎలా వస్తాయా అని భయపడ్డాను, ఎందుకంటే గారెల పిండి చాలా లూజ్ అయిపోయిందనమాట. భయం వేసింది. తర్వాత ఏం చేశానంటే దాంట్లో అయితే కొంచెం బియ్యం పిండి వేసి కలిపేసి అయితే గారెలు వేసాను. చాలా బాగా వచ్చినాయి. చాలామంది మనకు పిండి లూజ్ అయిపోయిందని చాలా బాధపడతారండి. ఆ టైంలో మీరేం ఫీల్ అవ్వక్కర్లేదు. గారెలు వేసుకున్నప్పుడు పిండి లూజ్ అవుతే కనుక కన్ఫామ్గా బియ్యం పిండి వేసుకున్నారంటే మీకు సెట్ అయిపోతుంది అనమాట. నేను బియ్యం పిండి వేసుకుని అయితే గారెలు అయితే వేస్తున్నాను. నైట్ అయితే మా హస్బెండ్కి నాకు చిన్న ఇష్యూ అయిందనమాట. కొంచెం చిన్న గొడవ అయింది. ఇంకా గొడవ అయితే పొద్దుటే వచ్చి మా హస్బెండ్ నా పక్కన నుంచున్నారు, దూరంగానే నుంచున్నారు. ఇంకా స్నానం అయితే చేయలేదు కదా, నుంచుని అయితే ఈ శారీ అంటే చాలా బాగుందని చెప్పేసి నన్ను అయితే పొగుడుతున్నారు అనమాట. దానికోసమే నేను నవ్వుకుంటా గారెలు అయితే వేస్తున్నాను. ఈ శారీ మీరు ఎప్పుడు చూడలేదా అని అడుగుతుంటే చూడలేదే, చాలా బాగుంది, ఇదే చాలా బాగుంది శారీ అని చెప్పేసి నన్ను అయితే చెట్టు ఎక్కిస్తున్నారనమాట, బొబ్బచ్చి చెట్టు. ఎందుకంటే వెంటనే పడేయాలి కదా మళ్ళీని. అయితే అలా అంటుంటే ఇదే శారీయే పూజ చేయడానికి అడిగారండి. కాదు వేరే శారీ ఉంది కదా రాత్రి చూపించాను కదా అంటే ఓహో అవునా అన్నారు. ఇంకా మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా గారెలు వేసేసిన తర్వాత బూర్లు అయితే వేసేసాను. గారెలు కూడా చాలా బాగా వచ్చినాయండి. బూర్లు కూడా చాలా బాగా వచ్చినాయి అనమాట. ఎప్పుడు ప్రతి వరలక్ష్మి వ్రతానికి నేను 4 years నుంచి చేసుకుంటున్నాను.
ప్రతి వరలక్ష్మి వ్రతానికైతే బూర్లు గారెలు కన్ఫామ్గా చేసుకుంటాను, అమ్మవారికి ఇష్టం కదా అని చెప్పేసి. ఇంకా బూర్లు అయితే భలే వచ్చినాయండి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. నేను 3 days ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిన్నాను బూర్లు అయితేనే, పాడు చేయలేదు. ఇంకా గారెలు బూర్లు అవన్నీ అయిపోయిన తర్వాత తులసికోట పూజ, గుమ్మం పూజ అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా పీటకం అయితే సర్దేసుకుంటున్నానండి. పీటకం దగ్గర కింద అయితే కొద్దిగా పసుపు పెట్టి అలిగేసి పద్మ ముగ్గు అయితే వేసేసుకున్నాను. అలాగే పీటకు కూడా పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకున్న తర్వాత ఇంకా క్లాత్ వేసుకోవాలి కదండి, ఏ క్లాత్ వేసుకోవాలని చెప్పేసి ఆలోచించి 3 క్లాత్లు తీసానమాట. 3 క్లాతుల్లో అమ్మవారికి ఇష్టమైంది పచ్చ కలర్ కదా, ఎలాగా పచ్చ కలర్ శారీ కట్టాను కదా అని చెప్పేసి ఇంకా పచ్చ కలర్ ముక్క అయితే వేసేసుకున్నానండి. ఆ ముక్క వేసిన తర్వాత గోడకైతే గోడనైతే ఫుల్గా నీట్గా క్లీన్ చేసేసాను. అలాగే గోడకి పసుపు రాసి బ్రహ్మ విష్ణు మహేశ్వర కింద పసుపు రాసి 3 బొట్లు అయితే పెట్టుకున్నానండి. మనకి మూలాధారం బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కదండి. అలా అయితే రాసుకున్న తర్వాత ఇంకా చేతులు ఈ పసుపు అయ్యి కదండి, ఇంకా పసుపు కిందే ఉంటాయన్నమాట. ఇంకా అమ్మవారికి అయితే అక్కడ 3 గుప్పిళ్ళు బియ్యం వేసి పసుపు కుంకుమ అక్షంతలు వేసి అమ్మవారిని అయితే నేను కూర్చోబెట్టుకుంటున్నాను అనమాట. అలాగే అమ్మవారికి సువాసన అంటే చాలా ఇష్టం అండి. సువాసపరితమైన పుష్పాలు కానీ మంచిగా సువాసనగా ఉన్నవంటే చాలా ఇష్టం అనమాట. అలాగే అత్తరు అయితే కొనుక్కు తెచ్చి క్లాత్కి అయితే రాస్తున్నాను అనమాట. ఎంత మంచి స్మెల్ అంటే భలే అనిపించిందండి. గుడిలో ఉన్న మంచి స్మెల్ అంతా మా ఇంట్లోకి వచ్చేసినట్టుగా అనిపించింది అనమాట. ఇంకా పిల్లలకైతే స్నానం అయితే నిజంగా మా హస్బెండ్కి చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలండి. ఈ 4 yearsలో మా హస్బెండ్ ఎప్పుడు పిల్లలకి స్నానం చేయించడం కానీ పిల్లల్ని రెడీ చేయడం కానీ ఎప్పుడూ చేయలేదన్నమాట. అసలు మాట వినరండి, పట్టించుకోరనమాట. చేసుకో అని చెప్పేసి అంటారు. ఈసారి ఏంటో తెలీదు, నిజంగానే చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలిద్దరికైతే స్నానం చేయించేసి పిల్లలిద్దరికి బట్టలకైతే కట్టేశారండి. ఎంత హ్యాపీగా అనిపించిందో. ఎందుకంటే ఇవన్నీ సర్దుకుని పిల్లలకి స్నానం చేయించి మళ్ళీ మనం స్నానం చేయాలంటే అవ్వదు కదండి. దానికోసమైతే అమ్మవారు ఇంకా మా హస్బెండ్కి అయితే థ్యాంక్ యూ చెప్పుకోవాలన్నమాట. ఇంకా రెడీ చేసేసారు పిల్లలు అయితే రెడీ అయిపోయి కూర్చున్నారు. ఇంకా నేనైతే ప్రసాదాలు చేసుకుంటా ఇక్కడ అమ్మవారిని అయితే రెడీ చేసుకుంటున్నానండి. నిజంగా చెప్పాలంటే అమ్మో చాలా ఓపిక ఉండాలండి, ఓపిక ఉండాలి. అలాగే ఇష్టంతో చేసుకోవాలండి పూజ అనేది. అమ్మో ఇంత పూజ చేస్తున్నాం, ఇంత పని చేస్తున్నామని ఎప్పుడు అనుకోకూడదు. అలా అనుకున్న వెంటనే మనకు పూజ ప్రతిఫలం ఉండదండి. ఇంత చేసేసామో ఇవాళ ఇంత కష్టపడిపోయామని ఎప్పుడు అనుకోకూడదు. అలా అనుకున్న వెంటనే అమ్మవారు నా కోసం కష్టపడలేవా నువ్వు అని చెప్పేసి అమ్మవారు అయితే అనుకుంటారు. ఒక్కరోజు అండి, సంవత్సరంలో ఒక్కరోజు వస్తుంది. మనం ఇంత కష్టపడకపోతే ఇంకెందుకండి, మనకు అమ్మవారు ఎన్నో ఇస్తున్నారు. అమ్మవారి కోసం మనం అందంగా పూజ చేసుకోవడానికి మనం ఓపిక తెచ్చుకోవడంలో ఏమాత్రం ఆలోచన పెట్టుకోకూడదు. ఇంకా అమ్మవారికి ఇష్టమైన అలంకరమైన వస్తువులు, మంగళకరమైన వస్తువులు నా దగ్గర ఉన్నవండి. నేను ఎప్పుడో కొనుక్కున్నాను, అవేనమాట. నేను ఏది బయట ఎక్కువ ఏవి కొనలేదండి, ఆర్భాటంగా ఏది చేయట్లేదు. నేను నాకున్న దాంట్లో నేను చేసుకుంటున్నాను. ఎప్పుడు నేను ఎక్కువ ఆర్భాటంగా చెయ్యను, నాకున్న దాంట్లోనే చేసుకుంటాను. ఎవరినో చూసి అలా చెయ్యాలి ఇలా చెయ్యాలని ఎప్పుడు అనుకోను. వాళ్ళకున్నది అమ్మవారి దయ వాళ్ళకు ఉంది, వాళ్ళు చేసుకుంటున్నారు. మనకు కూడా ఏదో ఒక రోజు అమ్మవారు ఇస్తారని నమ్మకంతో మనం చేసుకోవాలి. మన పూజను మనం చూసి మురిసిపోవాలండి. నిజంగానే ఎదుటి వాళ్ళ పూజను చూసి కూడా మనం ఆనందపడాలి, మన పూజను చూసి కూడా మనం ఆనందపడాలన్నమాట. ఇంకా దీపకుందులు అంటే, ఈ దీపకుందులు అయితే మా తమ్ముడు అయితే అర్జును నుంచి పట్టుకొచ్చాడండి. మా తమ్ముడు కూడా చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే నాకు ఈ దీపకుందులు అంటే చాలా ఇష్టము. ఎప్పటి నుంచో కొనుక్కుందాం అనుకుంటున్నాను, కాకపోతే ఎక్కువ బడ్జెట్ కదా అని చెప్పేసి ఆలోచించాను. ఇప్పుడైతే మా తమ్ముడు అయితే శబరిమల వెళ్ళారు కదండి, అప్పుడైతే మా తమ్ముడు అయితే శబరిమల నుంచి అయితే తెస్తానన్నారు. అప్పుడు తేలేదనమాట. ఇంకా అర్జునం అయితే వెళ్ళి నాకు అక్కకి అమ్మ వాళ్ళకి కూడా పట్టుకొచ్చాడు అనమాట ఈ దీపకుందులు అయితేని. మా హస్బెండ్ అండి ఏ పనైనా సరే మంచిగా చేస్తారండి. ఆఫీస్లోని మామిడికాయ మొక్కలు అయితే పాతారంటండి, మామిడి మొక్కలు అవి అయితే కోసుకొచ్చారనమాట. మామిడాకులు నిజంగా ఎంత బాగున్నాయి అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి మొక్కలన్నీ. నాకు తెచ్చిన ఆకులన్నీ కూడా భలేగా ఉన్నాయండి. నిజంగానే మంచిగా అనిపించింది అనమాట మామిడాకులను చూసి. అమ్మవారికి అటు ఇటైతే మామిడాకులు పెట్టుకున్నాను. ఇంకా కలసం పెట్టుకోవాలి కదండి, అమ్మవారిని ఆవాహనం చేసుకోవాలి. ఇంకా అమ్మవారిని ఆవాహన చేయాలంటే ఇవన్నీ చేసుకోవాలి కదండి.
కదండి, నేను ఆల్రెడీ స్నానం చేసే ఉన్నాను కాబట్టి ఇంకా బియ్యం అయితే 5 గుప్పుళ్ళు అయితే బియ్యం వేసేసుకుని పసుపు కుంకుమ అక్షంతలు అవన్నీ కూడా బియ్యంలో వేసుకున్నాను. తర్వాత అయితే రాగి చెంబు ఉందండి నా దగ్గర, వెండి చెంబు అలాంటివి ఏమి లేవండి, ఫ్యూచర్లో కొనుక్కోవాలి. అవన్నీ కూడా అప్పుడులో కష్టం అనమాట, తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడైనా కొనుక్కోవాలి. ఇంకా పసుపు అయితే రాసేసుకున్నాను చెంబకైతేనే, ఇంకా నామము అలాగే శ్రీ రాసుకుని ఓంకారం అయితే రాసుకున్నానండి. కర్మ అయితే బొట్లు పెట్టేసుకుని ఇంకా అమ్మవారిని అలంకరించుకున్నాను. అలాగే రాగి చెంబులో వాటర్ వేసేసుకుని, రాగి చెంబులో అయితే మంగళకరమైన వస్తువులు అమ్మవారికి ఇష్టమైనవన్నీ మనం వేసుకోవాలండి. అమ్మవారిని మనం రాగి చెంబులోకి ఆవాహనం చేస్తాం కాబట్టి అమ్మవారు మంచి సువాసన గల అమ్మవారు కాబట్టి ఆవిడకి సువాసన అంటే చాలా ఇష్టం అండి. అలాంటి వాటిని చాలా ఇష్టపడుతుంది. అలాంటి చోటే అమ్మవారు అయితే నిలబడుతుంది అనమాట. జవాది పౌడర్, పచ్చకర్పూరం, పసుపు కుంకుమ అక్షింతలు అలాగే గంధం అన్నీ వేసుకున్నానండి. పసుపు, చిల్లర కాయిను, మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి, ఏది లేదని అస్సలు అనుకోకూడదు. నా దగ్గర ఇవన్నీ ఉన్నవి, అవన్నీ కూడా తక్కువే కాస్టేనండి. మీకు చెప్పాను కదా జవాది పౌడర్ 45 రూపీస్ అని, అది పూజా స్టోర్లో దొరుకుతుందండి. మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. పుష్పము అలాగే చిల్లర కాయిన్ వేసేసుకుని ఇంకా ఇది ఉంటుంది కదండి, కొబ్బరికాయ ఉంటుంది కదండి, కొబ్బరికాయ అయితే నేను పీచు కొబ్బరికాయ తెచ్చుకున్నానండి. మీరు ఎప్పుడైనా సరే పూజ చేసినప్పుడు ఒలుచుకుంటాం కదండి, మనకి విలేజెస్లో అయితే మన దగ్గరే ఉంటాయి కాబట్టి ఒలుచుకుంటాం కాబట్టి పీచుతో ఉండేలాగా చూసుకోవాలి కొబ్బరికాయని. ఎందుకంటే పీచుతో ఉన్న కొబ్బరికాయ సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానం అంటారు. దానికోసం ఎక్కువగా పీచు ఉన్న కొబ్బరికాయనే వాడతానమాట. ముందే చెప్పిన వాళ్ళకి పీచుతో ఉంచండి కొబ్బరికాయ అని చెప్పేసి, పీచుతో అయితే కొబ్బరికాయ అయితే నాకు ఇచ్చారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. కొబ్బరికాయ అయితే పసుపు అయితే ఫుల్గా రాసేసుకున్నాను. అలాగే కొబ్బరికాయ కూడా బొట్టు అయితే పెట్టేసుకుంటానండి. ఇంకా పెట్టేసుకుని ఇంకా ఆవాహనము చేయడానికి ఇంకా నేను రెడీ అవ్వాలి కాబట్టి ఇంకా చాలా టైం ఉందండి. ఇంకా ప్రసాదాలు కొద్దిగా అయినాయి, ఇంకా అవ్వలేదన్నమాట. ఈ లోపైతే ఇవన్నీ సర్దేసుకుని ఉంచుకున్నామంటే మనకి ఇంకా ప్రాబ్లం ఉండదని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటేనండి నేను పూజ చేసుకునే దానినే కాదు, నిజంగానే ఇలా ఇన్ని అలంకరణ చేసుకుంటుంటే మా ఫ్రెండ్స్ కానీ మా రిలేటివ్స్ కానీ అందరూ ఆశ్చర్యపోతున్నారనమాట. ఇంత బాగా చేసుకుంటుందా లీలా పూజ అని చెప్పేసి. అమ్మవారి దయ్యానండి ఇదంతా, నాది అయితే అస్సలు కాదు, అమ్మవారి దయ వల్లే నేను ఇదంతా చేసుకుంటున్నాను. ఎందుకంటే ఏమీ రాని ఒక ఆడపిల్లని అనమాట. ఎందుకంటే మా నాన్నగారు మా అమ్మగారు యేసుప్రభుని నమ్ముకున్నారు. నాకు ఏమీ తెలియదండి. మా పెద్దమ్మ వాళ్ళు మా అక్క వాళ్ళు అందరూ చేస్తేనే ఇవన్నీ చూసేదాన్ని. ఇంత అలా చేసుకుంటారా పూజ అనుకున్నాను. నిజంగా అమ్మవారు నన్ను ఎలా పట్టుకున్నారో నాకు తెలియదు, కానీ నిజంగా అమ్మవారు నాలో ఉండి నన్ను ఇన్ని చేస్తున్నారనమాట. అమ్మవారి దయ వల్లే నేను ఇక్కడ దాకా వచ్చాను. నిజంగా చెప్తున్నాను, అమ్మవారే నన్ను ఇలా చేసుకునేలా చేయించుకుంటున్నారండి. ఇంకా కలసానికి అన్నీ పెట్టేశాను. నిజంగానే మర్చిపోయానండి మామిడాకులు పెట్టడం. ఈ కంగారు అనమాట. ఈ కంగారులో ఏం చేస్తామో ఏం చేయమో అన్నీ గుర్తుండవండి. నిజంగానే కలసానికైతే మామిడాకులు అయితే పెట్టలేదన్నమాట. తర్వాత మళ్ళీ మామిడాకులు గుర్తొచ్చి మామిడాకులు అయితే పెట్టుకున్నాను. 5 మామిడాకులు పెట్టుకుంటారు కదండి. ఇంకా నా దగ్గర ఉన్న ఒకటనమాట. అది ఏమీ వెండిది కాదు, ఏమీ కాదు, జస్ట్ నార్మల్గా ఒకటి పూజా స్టోర్లో దొరికిందండి. అదైతే ఎప్పుడో లాస్ట్ ఇయర్ కొనుక్కున్నాను. అదైతే తెచ్చుకుని అయితే అమ్మవారిని అయితే దాంట్లో అయితే పెట్టుకున్నాను. అలాగే మీకు చూపించాను కదండి ఏనుగు బొమ్మలు లక్ష్మీదేవి పక్కన పెట్టుకుంటే చాలా మంచిదంటండి. ఆ ఏనుగులు కూడా నేను మీషోలో కొనుక్కున్నాను. 140 రూపీస్ ఎంతోనండి. మనకి మధ్యతరగతి వాళ్ళం కొనుక్కునే సామాన్లేనమాట ఇవన్నీ. ఏదో పెద్ద ఎక్కువ కాస్ట్లు ఏం కాదండి. ఇంకా నేనేమనుకున్నానంటే అమ్మవారిని కమలం పువ్వులో కూర్చోబెడితే ఎలా ఉంటుందని చెప్పేసి అనిపించింది మనసులోనే. ఇంకా అమ్మవారిని అయితే కమలం పువ్వులో పెట్టానండి. ఎంత బాగా నుంచున్నారంటే భలే హ్యాపీగా అనిపించిందండి. అమ్మవారు కమల పువ్వులోనే ఉంటారు కదండి. ఎంత హ్యాపీగా అనిపించి అమ్మవారిని అలా అలంకరించుకున్నాను అనమాట. ఇంకా ఆవు నెయ్యి అయితే ప్యాకెట్ తెచ్చుకున్నానండి. ఆవు నెయ్యి అయితే దీపకుందులన్నింటిలో వేసుకుంటున్నాను అనమాట. పెద్ద ప్యాకెట్ తెచ్చుకున్నాను. ఎందుకంటే కొన్నిటిలోనేమో పెద్ద కుందుల్లోనేమో ఆవు నెయ్యి, అలాగే మళ్ళీ ఈ కుందుల్లోనేమో కొబ్బరి నూనె వేసుకున్నాను అనమాట. మొత్తం అంతా ఆవు నెయ్యి అయితే వేయలేదు. ఇంకా అమ్మవారికి ఇష్టమైన
ఇష్టమైనవి ఎర్ర కదండి ఒత్తులంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి. అందుకని చెప్పేసి పూజా స్టోర్లో తీసుకున్నాను. ఈ ఎర్ర ఒత్తుల ప్యాకెట్ కూడా 20 రూపీస్ పడిందనమాట. అమ్మవారికి చాలా ఇష్టం అండి. కామాక్షి దీపంలో కూడా ఎర్ర ఒత్తు వేసుకుంటే చాలా మంచిదంట. తామరొత్తులు కూడా ఉంటాయండి. తామరొత్తులు కూడా చాలా మంచిదనమాట. తామరొత్తులు చాలా డెలికేట్గా ఉంటాయి. మనం తామర పువ్వు నుంచి కూడా తామరొత్తులు చేసుకోవచ్చు. అన్నిటిలోని ఎర్ర ఒత్తులు అయితే వేసేసుకుని అందంగా అలంకరించేసుకున్నాను అనమాట. పువ్వుల దండ కూడానండి చాలా కాస్ట్ చెప్పాడండి. పువ్వుల దండ అయితే 120 రూపీస్ చెప్పాడనమాట. మోర్ అయితేనే అమ్మో అనిపించింది. మా హస్బెండ్ అయితే ఆఫీస్లో పువ్వులు అయితే కోసుకొచ్చారండి పాపం. ఆఫీస్లో చాలా మొక్కలైతే మా హస్బెండే వేశారు. ఎందుకంటే మా హస్బెండ్దే వాళ్ళ మామయ్యదే కదండి ఆఫీసు. ఇంకా తనైతే పువ్వులన్నీ వాళ్ళ ఉంటారు కదా, పని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కోసిచ్చారనమాట. చాలా పువ్వులండి. ఇంకా పువ్వులన్నీ కూడా మాలైతే కట్టేసుకున్నాను నైట్ అయితేనే. ఇంకా అమ్మవారిని ఇలా అయితే అలంకరించుకున్నానండి. నాకు తోచినట్టు, నాకు తెలిసినంత వరకు ఇలా అలంకరించుకున్నాను. తాంబూలాలకు కూడా సర్దేసుకున్నాను. ముగ్గురికి అయితే తాంబూలాలు ఇస్తానన్నమాట. నా దగ్గరున్న బంగారం, నా దగ్గరున్న వెండి వస్తువులు అవన్నీ కూడా సర్దుకున్నాను. అమ్మవారికి ఇష్టమైనవి మంగళకరమైన వస్తువులన్నీ పెట్టుకున్నాను. కోను, గోల్డ్ రంగు తిలకంకాయి, దువ్వెని, అలా దువ్వెని కాదు పౌడర్ డబ్బాయి, అద్దం అన్నీ పెట్టుకున్నాను. మా అమ్మవారండి ఎంత చక్కగా ఎంత అందంగా ఉన్నారో చూసారా. మా అమ్మవారిని ఎంత బాగున్నారంటే ప్రసాదాలన్నీ రెడీ అయిపోయినాయండి. చలిమిడి, దద్దోజనం, బూర్లు, గారెలు, పరమాన్నం, అలాగే కుడుములు. మేము కుడుములు కన్ఫామ్గా చేసుకుంటామండి ప్రతి పండక్కి అనమాట. కుడుములు అనేది కామను. అలాగే బెల్లం తాలికలు కూడా చేసుకుంటాము. ఇంకా బెల్లం తాలికలు అయితే చేయలేదండి. అప్పటికే 9 ప్రసాదాలు అయిపోయినాయి. ఇంకా బెల్లం తాలికల జోలికి అయితే వెళ్ళలేదు. ఇంక ఇలా అయితే రెడీ చేసుకున్నానండి. ఎంత చక్కగా ఎంత అందంగా ఉన్నారు కదండి. అమ్మవారు అయితేని భలే అనిపించింది అనమాట. ఇంత దాకా నేను చేసుకునేలా చేసావమ్మ నువ్వు, మళ్ళీ సంవత్సరం ఇంకా బాగా చేసుకోవాలి తల్లి అని దండం పెట్టుకున్నానండి. సర్దేసుకున్నాను. అలాగే కిచెన్లో ఎలాంటి సామాలు లేకుండా మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకుని అన్నీ దబ్లించేసుకున్నానండి. ఎందుకంటే పేరెంటాలు అందరూ వస్తారు కదా, ఇవన్నీ తర్వాత మనకు ఓపిక ఉండదు. ఇంకా అందుకని క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఇతో మొత్తం అంతా కిచెన్ అంతా తుడిచేసుకున్నానండి. ఇంకా అన్నీ నీట్గా చేసేసుకున్నాను. ఇంకా రెడీ అయిన తర్వాత వచ్చి అయితే పూజ అయితే స్టార్ట్ చేయాలి. ఇప్పటికే చాలా లేట్ 30 అయిందండి. ఇంకా స్టార్ట్ చేసేయాలన్నమాట పూజ అయితేని. నేను టార్గెట్ పెట్టుకున్నాను కదా. ఓకేనండి, ఇంకా వరలక్ష్మి వ్రతం వీడియో అయితే పెడతాను. ఈ వీడియోని అయితే లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్.